ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ లాంటి వేరొక టూల్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. అదే జెమినై ఏఐ టూల్ అన్నమాట. ఇప్పుడు జెమినై ఏఐ ఎందుకు యూజ్ చేయాలి, అలాగే దాంట్లో ఉన్న పాయింట్స్ అంటే ఫీచర్స్ ఏంటి, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు జెమినై ఏఐలో ఫీచర్స్ ఏంటి అన్నది తెలుసుకోబోతున్నాం. ఇది చాట్‌జీపీటీ లాంటి ఒక టూలు, అడ్వాన్స్డ్గా చాట్‌జీపీటీకి బదులుగా అయితే ఒకటైతే క్రియేట్ అయితే చేశారు. ఇది గూగుల్ వాళ్ళది అనమాట. దీనికి మనకి ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. జీమెయిల్ ఒక ఐడి కానీ ఉంటే దీన్ని అయితే లాగిన్ చేసి మనమైతే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. జెమినై ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఏదైనా జావా స్క్రిప్ట్ కోడ్ కానీ, లేదంటే HTML కోడ్ కానీ, CSS కోడ్ కానీ, లేదంటే ఏ అదర్ టాపిక్ కానీ మనము వాటిల్లో ఉన్న ఫీచర్స్ని మనము దీంట్లో అయితే చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే గూగుల్ నుంచి తీసుకొని అయితే మనకి చూపిస్తుంది అనమాట. అలాగే ఏదైనా ఒక వీడియో URL నుంచి మనం కంటెంట్ అయితే బయటకు అయితే తీయచ్చు. ఆ వీడియోలో ఏమైతే మాట్లాడామో ఆ మాటలన్నీ మనము టెక్స్ట్ రూపంలో అయితే బయటకైతే తీయచ్చు అనమాట. అలాగే ఏదైనా ప్రజెంటేషన్ చేయాలన్నా సరే ఆ ప్రజెంటేషన్కి సంబంధించి ఒక డెమో ఏదైనా ఇవ్వాలి అనుకుంటే స్టెప్ వైజ్గా మనకు ఒక డాక్యుమెంట్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే మనకు కావలసిన ఏదైనా ఒక పారాగ్రాఫ్, తప్పులు ఉన్న పారాగ్రాఫ్ ఏదైనా ఉంటే ఆ పారాగ్రాఫ్ని కరెక్ట్ చేసి ఒక గ్రామటికల్గా స్పెల్ మిస్టేక్ లేకుండా మనకైతే ఆర్గనైజ్ చేసి ఒకటైతే డాక్యుమెంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇలాంటి మరి ఎన్నో చాలా విషయాలు అయితే ఈ జెమినై ఏఐలో మనకైతే ఫీచర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటి అంటే, మనకి ఏదైనా టూర్ వెళ్ళాలనుకోండి, ఆ టూర్లో మనకి ఏదైనా ఒక టూరిస్ట్ ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే కనుక, విజిట్ చేయాలి అనుకుంటే కనుక, అక్కడ మనకి ఒక టాపిక్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా ఒక వైజాగ్ అని లేకపోతే అరకు వ్యాలీ అని చేస్తే డే వైజ్గా స్టెప్ వైజ్ మనకైతే చూపిస్తుంది అనమాట. ఏంటంటే డే 1లో ఏం చేయాలి, డే 2లో ఎక్కడికి వెళ్ళాలి, ఏది ముందు ఉంటుంది, ఏది ఫస్ట్ వెళ్ళాలి, ఏది అంటే మార్నింగ్, మధ్యాహ్నం, తర్వాత ఈవినింగ్, అలా షెడ్యూల్ చేసి ఒక డాక్యుమెంట్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రాక్టికల్గా మనం ఒకసారి అయితే స్క్రీన్ మీద చూద్దాం. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, బాయ్.